నటుతా ఉన్నాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ వేడుకలు ఈ రోజు దాదాపు 9వ రోజు సద్దుల బతుకమ్మ వేడుకలుగా మనకు ముగింపు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు నిన్న సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. అదే విధంగా ఈ రోజు 2వ రోజు కూడా మనకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం 2 రోజులు కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు రావడం జరిగింది. అదే విధంగా కూడా వేడుకలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్నాను. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ లో ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు అంబరాలు నట్టుతూ ఉంటాయి. అదే విధంగా ఈ సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న సద్దుల బతుకమ్మ వేడుకలు కూడా ఇక్కడ అంతే ఘనంగా జరిగాయి. ఇక ఈ రోజు కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అమరవీరుల స్తూపం వద్ద నుంచి కూడా మనకు ఎంతో వందల మంది కళాకారులు, వందల మంది మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చి వాళ్ళ కళా నైపుణ్యంతో కళాకారులంతా ఒగ్గు, డోలు, డప్పు, కొమ్మ, కోయ, కోలాటం, బోనాలు, పోతురాజుల విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అదే విధంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే ట్యాంక్ బండ్ అమరవీరుల స్తూపం వద్ద నుంచి ట్యాంక్ బండ్ వరకు రావడం జరిగింది. ట్యాంక్ బండ్ వద్ద కూడా బతుకమ్మలన్నీ రోడ్డు మీద పెట్టి బతుకమ్మలు చిన్న చిన్న గ్రూపులుగా ఆడడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా బతుకమ్మలు తీసుకొచ్చి ర్యాలీ రూపంలో బతుకమ్మ ఘాట్కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉంటే మరికొంతమంది బతుకమ్మలు నిమజ్జనం చేస్తూ ఉన్నారు. బతుకమ్మ ఘాట్ పక్కనే మనకు చిన్న చెరువు హుస్సేన్ సాగర్ కి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడనే చాలా మంది కూడా నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బతుకమ్మలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా రెడీ అయ్యారు. అంతే చక్కగా బతుకమ్మను కూడా రెడీ చేశారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏస్తో సంబంధం లేకుండా చాలా చక్కగా ఒకే విధంగా స్టెప్పులు వేస్తూ బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. వాళ్ళ చిన్నప్పుడు ఏ విధంగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునేవారో అదే విధంగా ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? బోయినపల్లి నుంచి వచ్చాం. బోయినపల్లి నుంచి ఇంత దూరం వచ్చారా? ఎప్పుడు ప్రతి సంవత్సరం ట్యాంక్ బండ్కే వస్తామండి. సో చాలా అందరితో ఉండేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంది ఇక్కడ? అంటే ఇప్పుడు నిన్నే కొంతమంది ఆడారు కదా, ఈరోజు కొంచెం తక్కువ అనిపిస్తుంది పబ్లిక్. లేకపోతే ఎవరి చాలా ఎక్కువ ఉంటారు. మరి మీరు సద్దుల బతుకమ్మ ఎప్పుడు చేసుకున్నారు? ఏ విధంగా చేసుకున్నారు? మేము ఈరోజు చేసుకున్నామండి. ఎందుకంటే అందరు శాస్త్రులు వాళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈరోజు డిక్లేర్ చేస్తారు కదా. మార్నింగే లేచి అన్ని కలర్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి గారెలు, పులిహోర, తర్వాత కల్చర్ చేస్తాము. 9 రోజుల పాటు కూడా బతుకమ్మ ఆడారా మీరు? మేము 9 రోజులు ఆడామండి. ఫస్ట్ డే నుంచి 9 రోజులు ఆడతాం. మీ చిన్నప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది బతుకమ్మ? చిన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు యూత్ కూడా జాయిన్ అవుతున్నారు కదా, అది అనిపిస్తుంది చాలా. పిల్లలతో పాటు సెలబ్రేట్ చేస్తాం. బతుకమ్మ వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో చాలా మంది కూడా వచ్చి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. బతుకమ్మకు సంబంధించి కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ చిన్నప్పుడు ఏ విధంగానైతే బతుకమ్మ చేసుకునేవారో అదే విధంగా బతుకమ్మ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. మరి అట్లాంటి బతుకమ్మనైతే ఎంతో సంబరంగా జరుగుతూ ఉంది. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీహిత. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్, అమ్మ వాళ్ళది ఇక్కడే, వాడి కూడా. సో బతుకమ్మ పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండుగ చాలా ఇంట్రెస్ట్. అప్పుడు అంత లేదు, ఇప్పుడు గ్రాడ్యువల్లీ కొంచెం పెరిగింది. చాలా ఆనందంగా ఉంది. ట్యాంక్ బండ్ వద్ద ఏ విధంగా ఉంది? చాలా చక్కగా ఆడుతున్నారు, చక్కగా రెడీ అయ్యారు. ట్యాంక్ బండ్ లో ఆడినట్టు ఇంకెక్కడా ఎవరు ఆడరు నాకు తెలిసి. ఉప్పల్ వెళ్ళాను, మల్కాజ్గిరి, చాలా ఏరియాస్ వెళ్ళాను రిలేటివ్స్ ఉన్నారని. కానీ నేను పుట్టిన పెరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాటే స్పెషల్ గా బతుకమ్మ కోసం పెట్టారు కదా, చాలా బాగుంటుంది ఇక్కడ. సో మీరు ఏ పూలతో బతుకమ్మ పేర్చారు? ఈసారి గుంగు పువ్వు చాలా తక్కువగా ఉంది. సో గుంగు పువ్వు శాస్త్రానికి, తంగేడు పువ్వు, పట్టుకుచ్చు, ఇంకా కలర్ ఫ్లవర్స్, బంతి పువ్వులు, చామంతి, రోజెస్, ఇంకా ఉన్న ఫ్లవర్స్. బతుకమ్మతో పాటు మనకు నైవేద్యాలు కూడా 9 రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. సో మీరు ఏమేమి నైవేద్యాలు చేశారు? మేము అంటే ఫస్ట్ పాయసం, పరమాన్నం, పులిహోర, నువ్వుల అన్నం, కొబ్బరి అన్నం, ఇంకా 9 days రోజు ఒక ప్రత్యేక రోజు ప్రసాదం అమ్మవారికి. ఇక ఈ రోజే చివరి రోజు.
ఈ రోజు పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా బతుకమ్మ రాదు. అందుకోసం మరి ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఎంజాయ్ చేయాలని ఉంది. బట్ ఇంకా వీలైనంత కాకుండా ఇంకా ఈ ఇయర్ కి ఇంతతోనే సరిపెట్టేసి నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి చూస్తూ ఉన్నాం కదా, చివరి రోజు ముగింపు వేడుకలు. ఈ రోజు పోతే మళ్ళొచ్చే సంవత్సరం వరకు కూడా బతుకమ్మ రాదు. అందుకోసం అని చెప్పేసి ఈ రోజు అయితే ఎంత ఆలస్యమైనా కూడా మేము ఆడుతామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చిన్న పిల్లలు అయితే దాదాపు 2 గంటల నుంచి కూడా బతుకమ్మ ఆడుతున్నారు. చెమటలు కారుతున్నా కూడా బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా, చిన్న చిన్న పిల్లలు. మరి మనతో పాటు ఒక చిన్న పాప ఉంది, వారితో మాట్లాడదాం. నీ పేరు? హన్షిత, ఎక్కడి నుంచి వచ్చావు? గాంధీనగర్. బతుకమ్మ ఆడుతున్నావా? బాగుంది. ఎవరితో వచ్చావు? మా అమ్మమ్మతోని, మా పిన్నితోని, మా బాబాయ్తోని, మా మమ్మీతోని. ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడతావా? ఆడతా. బతుకమ్మ ఏ పువ్వులతో చేస్తారు? బంతి పువ్వులు. చూస్తూ ఉండగా దాదాపు చిన్న చిన్న పిల్లలు కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. సో బతుకమ్మకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు, బతుకమ్మ ఘాట్ అంతా కూడా కలర్ఫుల్ గా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఎంతో చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. దాదాపు ఈ రోజంతా కూడా బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటనున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇటు భాషా సంస్కృత శాఖ, పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా ట్యాంక్ బండ్ కూడా మనకు ఎంతో అందంగా కనిపిస్తా ఉంది. దాదాపు తీరొక్క లైటింగ్స్ తో, మిరుగుట్లు గొలిపే లైటింగ్స్ తో కూడా ఎంతో కన్నుల పండగ కూడా కనిపిస్తా ఉంది. సో అదే విధంగా మనకు బతుకమ్మలు కూడా చూసుకోవచ్చు, అంతే చక్కగా కూడా కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో పువ్వులు దొరకకపోయినా కూడా గునుగు, చామంతి, తంగేడు, తామర, బంతి, సో ఇట్లా దొరికిన పూలతో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిన విధంగా బతుకమ్మలు రెడీ చేయడం జరిగింది. అదే విధంగా ప్రసాదాలు కూడా 9 రోజుల పాటు కూడా 9 నైవేద్యాలు కూడా సమర్పించామని చెప్తా ఉన్నారు. అటుకులు కావచ్చు, బియ్యం పిండి కావచ్చు, దాంతో పాటు చక్కెర కావచ్చు, ఇట్లా ఆ నానబెట్టిన అటుకులు, ముద్దపప్పు, ఇట్లా ఎవరికి తోచిన విధంగా కూడా శనగపప్పు, చక్కెర ఇట్లా ప్రసాదాలు కూడా పంచుతూ ఉంటారు. అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా చాలా మంది బతుకమ్మలు చేసుకొని వచ్చారు. బతుకమ్మలతో పాటు ప్రసాదాలు కూడా చేసుకొచ్చారు. ఇక చాలా మంది కూడా ఎంతో చక్కగా మనం రెడీ అయిన సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ప్రతి ఒక్క మహిళ, తెలంగాణ ఆడబిడ్డ ఎంతో చక్కగా రెడీ అయి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. సో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఏ విధంగా ఉంటుందో వీళ్ళు కూడా ఒక్కో రోజు ఒక్కో విధంగా రెడీ అయి ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఎంగిలి పూల బతుకమ్మ, దాంతో పాటు ముద్దబతుకు బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా ప్రతి రోజు కూడా ఆడుతూ ఉంటారు. అదే విధంగా ఈ రోజు కూడా ఆడుతూ ఉన్నారు. సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా మనం ఇక్కడే చూస్తూ ఉన్నాము. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్దనైతే ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. అదే విధంగా అమరవీరుల స్తూపం వద్ద కూడా కళాకారుల నృత్యాలు కావచ్చు, కళాకారుల మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళ ప్రదర్శన కావచ్చు ఎంతో ఆకట్టుకుంది. ఇక నిన్న సరూర్ నగర్ లో మనం చూసుకున్నట్టయితే 2 గిన్నిస్ బుక్ రికార్డులు కూడా మన బతుకమ్మకి రావడం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దాదాపు టాలెస్ట్ బతుకమ్మ ఒకటి, లార్జెస్ట్ ఫోక్ డాన్స్ గా మరొకటి, ఇట్లా 2 బతుకమ్మకు 2 గిన్నిస్ బుక్స్ కూడా రావడం జరిగింది. అదే విధంగా కూడా మన బతుకమ్మ, మన సంస్కృతి, మన పండగ ప్రపంచ వ్యాప్తంగా కూడా కీర్తి సంపాదించడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మన బతుకమ్మ రావడం, మన బతుకమ్మ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఒక ప్రఖ్యాతి అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న వారందరికీ తెలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. సో చాలా వరకు ఇంత ముందు కూడా మనం చూసాము, దాదాపు వాళ్ళ పాపను ఎత్తుకొని కూడా బతుకమ్మ మీద ఉన్న ప్రేమతో తను కూడా ఎంతో చక్కగా ఆడుతూ ఉన్నారు. వాళ్ళ పాపను కూడా అంతే చక్కగా రెడీ చేసి వాళ్ళ పాపతో కూడా ఆడిస్తూ ఉన్నారు. సో ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఏస్తో సంబంధం లేకుండా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు, బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఇక ఈ సంబరాలు ముగింపు వేడుకలు, సద్దుల బతుకమ్మ వేడుకలు ఈ రోజు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.